హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మన దగ్గర నుంచి ఎప్పుడైనా పోయినప్పుడు కానీ మిస్ అయినప్పుడు కానీ దాన్ని తిరిగి ఎలా పొందాలి, దానికోసం ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. దానికోసం ముందుగా మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క క్రెడిట్ కార్డులు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. మీ దగ్గర నుంచి ఏదైతే క్రెడిట్ కార్డు మిస్ అయిపోయిందో ఆ కార్డును సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంట్రోల్ సెంటర్ అని కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు బ్లాక్ అండ్ రీప్లేస్ అని కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు కార్డు తీసుకున్నప్పుడు ఇచ్చినటువంటి అడ్రస్లు కనిపిస్తాయి. మీరు వర్క్ చేసే అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ అని ఇక్కడ కనిపిస్తుంటాయి. మీరు ఏదైతే అడ్రస్కు మీ కార్డు రావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నా యొక్క అడ్రస్ సెలెక్ట్ చేసి ఉంది. ఈ సెలెక్ట్ చేసి ఉన్నదాన్నే నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ఎంపిన్ అని అడుగుతుంది. మీ యొక్క ఎంపిన్ను ఎంటర్ చేయండి. మీ యొక్క ఎంపిన్ను ఎంటర్ చేయగానే యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ బ్లాక్డ్ అని కనిపిస్తుంది. మీ యొక్క కార్డ్ నెంబర్తో పాటు ఇక్కడ మీ కార్డు సంబంధించిన స్టార్టింగ్ 4 నెంబర్లు, ఎండింగ్ 4 నెంబర్లు కనిపిస్తుంటాయి. తర్వాత బ్లాక్డ్ అయిందని కనిపిస్తుంది. ఇక్కడ ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. ఇంత సింపుల్గా మీ యొక్క కార్డును బ్లాక్ చేసి కార్డును రీప్లేస్ చేయడానికి దరఖాస్తు చేసుకునే విధానం. ఇలా కార్డ్ బ్లాక్ చేసి రీప్లేస్ కోసం మనం చేసిన తర్వాత వారం నుంచి 15 రోజుల్లోపు మనం ఏదైతే అడ్రస్ సెలెక్ట్ చేసామో ఆ అడ్రస్కు పోస్ట్లో మన యొక్క క్రెడిట్ కార్డ్ తిరిగి వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.